దుందిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీవాసవి ఆర్యవైశ్య వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడారు. వనభోజనాలు ఆధ్యాత్మికత, స్నేహభావానికి, సమైక్యతకు చిహ్నమని అన్నారు. కుల బాంధవులంతా ఒక దగ్గర చేరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఐకమత్యాన్ని తెలియజేస్తుందన్నారు. తెలంగాణ కాదు, టోటల్ ఇండియాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ 3 సార్లు గెలిచాడు. నేను మంకీ సెంటర్ లో 54,000 ఓట్లతో గెలుస్తానని ఛాలెంజ్ చేశాను. ఆ రికార్డు కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా వాస్తవానికి ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ వస్తే మంత్రి, కానీ బై మిస్ జరిగింది. దాని గురించి అవసరం లేదు. నేను అనేది ఏంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా వివేక్ గారే. దయచేసి ఇంకొకటి ఏంటంటే మన షాపూర్లో మన ఆర్యవైశ్య సంఘము మన కన్యాకుమారేశ్వర టెంపుల్ పాత ఉంటే వైశ్యులు పిలిచి 10 లక్షలు ఫండ్స్ ఇప్పించాడు. అంటే మరి మా గురించి కూడా చాలా పోతున్నాము, ట్రై చేస్తున్నాడు. గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల డిలే జరుగుతుంది. ఆయనకు మనకు ఏంటంటే వైశ్యాస్ అంటే వాళ్ళకి కానీ వాళ్ళ ఖాందానికి కానీ తెలంగాణలో చాలా గౌరవం. ఎందుకంటే ఏంటంటే వాళ్ళకి అనుబంధానికి సంబంధం ఉంది. ఫ్రెండ్షిప్ అనేది చాలా వైశ్యులు అంటే వివేక్ గారికి చాలా ప్రేమ. దయచేసి మీరు మాకు ఈ సంవత్సరంలో కానీ వచ్చే మన అమ్మవారి జన్మదినం వారికి కానీ ఒక 2,000 దయచేసి మీరు 4 సార్లు వచ్చాము. మొన్న ఈటల రాజేందర్ దగ్గర కూడా వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ మా సుజాతకు వచ్చింది, మా ఆర్యవైశ్య సంఘ సభ్యురాలు. దయచేసి మీరు మాకు మన్నించి, మేము చాలాసార్లు వస్తున్నాం అంకుల్, కానీ మీరు సహకరిస్తున్నారు, ఇవ్వట్లేదు నేను అంటలేను. కానీ మాకు కొద్దిగా చర్య తీసుకొని మాకు ఒక ½ ఎకర్ మేమేంటంటే మా కమ్యూనిటీ హాల్ కావాలంటే బీద వాళ్ళు ఉంటే మనకు ఒక బర్త్డే చేసుకోవాలన్నా, చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ₹1,00,000 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. కమ్యూనిటీ హాల్ ఉంటే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మన యొక్క ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా ఈరోజు వనభోజనాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, అధ్యక్షులు ఇప్పుడే పెద్దలు మాట్లాడే కృష్ణమూర్తి అంకుల్ గారు మాట్లాడినారు. వారితో పాటు వారి బృందానికి, నాతో పాటు విచ్చేసినటువంటి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు, వేదిక పైనటువంటి కమిటీ వాళ్ళందరికీ పేరు ఎప్పుడైనా బాడవద్దు మైట్ కూడా చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ఆలస్యం వచ్చినా కనీసం టైంకి వచ్చినందుకు మహేష్ బాబు గారు ఏమంటారు, సాయంత్రం వరకు ఇక్కడ ఉండాలని చెప్తున్నాడు. నేనుంటే పర్లేదు, కానీ గాజురామరంలో మన కన్యక పరమేశ్వరి సంఘం వారిది ఇంకో వనభోజనాలు ఉన్నాయి, హెచ్ఎండి కాలనీ ఇంకో వనభోజనాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడికి రమ్మని చెప్తుగా. ఏదేమైనా ముందుగా మీ అందరికి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 హైయెస్ట్ మెజారిటీగా గెలిపించిన మీ అందరు కూడా ముందుగా పేరున నా చేతులెత్తి నమస్కరించి వంచి అప్పుడు వారందరూ కూడా మీరు వెనకాలంటే సరిపోతుందని చెప్పినప్పుడు దగ్గరుండి ఆలయాన్ని కూడా మనం పూర్తి చేసుకుని చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జగిద్రిగుట్టలో ఆలయం పూర్తి చేసుకున్నాం. అంతేకాకుండా సుభాష్ నగర్లో కూడా అక్కడ కూడా మన సోదరులు పెద్దలందరూ కూడా నాకు ప్రతి ఎన్నికల్లో అండగా ఉన్నారు. స్థలాన్ని కూడా మనం చూసినాము, కానీ అక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ కాస్ట్ అయ్యేసరికి ₹1,00,000 అయిపోయిందా రైతుల. ఏ చిన్న స్థలం పట్టాలన్నా కొన్ని అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని లీగల్గానే చేసుకుందామని చెప్పినప్పుడు తప్పకుండా వెళ్దామని చెప్పినారు. ఇప్పుడు సోదరేమని కాలం సుజాత గారు కూడా మొన్న గాజుల రామారంలో అక్కడ కూడా అన్నా, ఇక్కడ ఆలయం ఉంది, మన వాళ్ళందరూ నీకే ఎలక్షన్ సపోర్ట్ చేసినారు, నేను అండగా ఉంటా, ఖచ్చితంగా వారికి అండగా ఉండి అక్కడ ఆలయానికి కమిటీ హాల్కి స్థలం ఉందంట, కొంచెం సహకరించండి అని చెప్పినప్పుడు మొన్ననే గత వారమే ఆలయాన్ని స్థాపించి పూర్తి చేసినాం. తప్పకుండా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా మరి వారు ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను కూడా మాట్లాడతాను. ఎలా చేయాలో ఏం చేయాలో కొంచెం దాన్ని దారి తీసి ఎట్లయితే బాగుంటుందో నేను ప్రసాద్ గారితో చెప్పిన. ఇంతకుముందు డిప్యూటీ మేయర్ మన ధనరాజ్ యాదవ్ గారికి అండగా ఉన్నా, ఎవరికి సహాయం చేయాలన్నా, ఆధ్యాత్మిక సేవ చేయాలన్నా నిజంగా కరాఖండ్ చేస్తాను. దానికి 100% నేను ఏకీభవిస్తాను. తప్పకుండా మీరు అన్నట్టు ఒక అవకాశం ఇస్తే సత్తా ఏందో నేను చిన్నదాన్ని చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను అంత అభిమానిస్తాను, ఎంత ప్రేమిస్తా, ఖచ్చితంగా ఆదరిస్తా. మీరు సమాజంలో ఎంత ఎక్కువ ఉంటే ఆ సమాజానికి అంత మంచిది, ఆ కమ్యూనిటీకి అంత మంచిది అని చెప్పి ఆలోచన చేసేవాడిని. కాబట్టి తప్పకుండా